రామ్తేకి అయితే వచ్చాం. ఇది ఫైనల్ కూడా అనమాట. దీన్ని ఎక్స్ప్రెస్ చేద్దాం పదండి. ఇది దీని ముఖద్వారం. అటు చూపించాను నా గుడిని చూపిద్దాం. చెప్పరాజు. సో రామ్టెక్ అయితే వచ్చాము. వ్యూ అయితే చూపిస్తాను ఇక్కడ. ఫస్ట్ ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఇది ఒక స్పిరిచువల్ ప్లేస్ కాబట్టి ముందు నుంచే మనం పరిశుభ్రంగా ఉండడం మంచిది. సో ఇదినే మాకు అదే సో ఇదే ఇదే నటన సూత్రధారి ఇతనే. సో ఒకసారి అయితే చూపిస్తాం మీకు గుడి ఎలా ఉంటుందో బయట నుంచి. ఇప్పుడైతే మనం మెయిన్ గుడిలోకి వెళ్తున్నాం. సో పదండి. గుడి చాలా ప్రశాంతంగా ఉంది. మనలు కూడా వీడియోలో ఓకే గైస్, ఇప్పుడైతే మనం అసలైన రామ్తేకి వెళ్ళిపోతున్నాం. మీరు చూస్తున్నారు కదా, అదే లెట్స్. చెప్పండి. ఇక్కడ ఏం లేదు, గుడికి వచ్చినాం మొక్కుకోవడానికి అంతే. ఏదో ఇంట్రెస్టింగ్ ఏదో జరుగుతుంది. ఓకే పదా రాజు. ఇక్కడ నాకు దొరుకుతారనుకుంటా. ఒకసారి చూపిస్తావా? చూడండి, తాబేలు ఉంటాయని చెప్పు. తాబేలు ఉంటాయండి గైస్. మీకు ఏమైనా కనిపిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది మాత్రం పక్క విజిట్ చేయండి. చూడడానికి నీళ్ళు కూడా చాలా బాగున్నాయి. తాకండి కానీ చూడండి, చూడడానికి చాలా బాగున్నాయి. దీని ప్రాచుర్యం ఏంటంటే దీని ఏంటంటే ప్రాచుర్యం రాముడు వనవాసం వెళ్ళింది 14 years. సో దండకార్యం నుంచి వస్తున్నప్పుడు ఇది కూడా దండకార్యం. సో ఇక్కడ 2 years స్టే చేసింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ నాసిక్ వెళ్తాడు. మన కిందనేమో మనం ఇక్కడ ఉన్నాం ఫస్ట్. సో ఇక్కడ 2 years ఉన్నాడు అన్నట్టు శ్రీరాముడు. ఎలా ఉంది ఫస్ట్ టైం రామ్టెక్? చాలా బాగుందండి, మళ్ళీ రావాలని ఉంది కదా. చాలా బాగుంది వ్యూ అండి. ఇక్కడ ఇది ఒక చిన్న కొండ పైన అయితే ఉంది అన్న. రమణ ఇంకా బాగా చెప్తాడన్న. మా స్నేహితులతో అయితే రమణ మీద వచ్చాము. రమణ ఎలా ఉంది ఇక్కడ? బాగుంది, అన్నతో పాటు ఇంకా బాగుంది. ఆర్కిటెక్చర్ ఎలా ఉంది చెప్పడం ఏంటి? అరే బ్రో, ఆర్కిటెక్చర్ బాగుంది బ్రో, మాటలు నమ్మకండి. వెనకాల చూడండి మీరే, మీ కళ్ళతో. నేను ఇంకా చూడలేదు, ఇక్కడ రాలేదు, ఇప్పుడే వచ్చిన. వాటర్లో టెంపుల్ ఉంటుంది ఇక్కడ. ఈ ఇల్లులు ఉన్నాయి, ఇల్లులు కూడా కనబడండి. ఇక్కడ నుంచి అసలు అటు కనబడదు నీకు, మొత్తం వాటరే. ప్లస్ లెవెల్ కూడా, వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువ అక్కడ ఇల్లు వరకు వచ్చి ఇట్లా సీదా కూడా అక్కడ ఇల్లు. ఆడ ఇప్పుడు బోటింగ్ కూడా పెట్టిల్లు. సో చేస్తున్న రామ్టెక్. సో ఇదే నా రామ్టెక్. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరైతే నాగపూర్లో ఉంటే పక్క రండి. సో మీరన్నీ రాముల భక్తులు అయితే ఇంకా పక్క రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కెమెరామ్యాన్ రాముతో రాజు ఉన్నారు. బాబా నాకు video. Hello, we are visiting Ramtek today. Yes, that's good. Department visit. How it's? Almost all class is here. Okay. And we are having very good time. Smile. Beautiful place. Beautiful places, no? Surroundings. ఇక్కడ రామ్తేకి వచ్చినట్టయితే పక్క ట్రై చేయండి. స్వీట్ చాలా బాగుంది. ఇక మీకు రామ్తేకి రాగానే మీకు స్వీట్ కనబడుతుంది. ఫస్ట్ అనే తగులుతుంది షాపు. చాలా బాగుంది, అందరం తింటున్నాము. అల్టిమేట్ టేస్ట్, మస్ట్ ట్రై. మనకి పావు కిలో 120 రూపీస్. మంచిగా ట్రై చేయండి. కమ్మదనం, టూ గుడ్. గైస్ రామ్టెక్ ఎంట్రన్స్ లోనే మనకి దూద్ పేడ అయితే ఉంది. మీరు చూడండి, రాజు పక్కనే ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. పావు కిలో 120 మాత్రమే. మీరు వచ్చినప్పుడు అంకుల్కి నా పేరు చెప్పండి, రాజు. ఓకే.
వెళ్తున్నాం రాజు. Guys, ఇప్పుడైతే మనం లేక్ వ్యూ పాయింట్ వెళ్ళిపోతున్నాం. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. గైస్ పక్కనే కోనేరు, చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే లొకేషన్. మీకు చూపిస్తాను రండి. మాత పార్వతీదేవి. మహారాష్ట్ర. చాలా వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ అన్నీ శిథిలం అయిపోయినాయి చాలా వరకు. ఇది కోనేరు. లోపలైతే కాళికా మాత అయితే మనకి దర్శనమిస్తుంది. శివలింగం అయితే దర్శనమిస్తుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ రామ్టెక్ తర్వాత ఇక్కడికైతే వచ్చాము. సో బోటింగ్ అయితే ఎక్కి చూపిస్తాం ఎలా ఉంటుంది ఇక్కడ. बोट नंबर 15 जैकेट पहनकर बोटिंग कीजिए। बोट नंबर 15 जैकेट पहनकर बोटिंग कीजिए। बोट नंबर 15 हो गया? नहीं हो गया, नहीं हो अभी गया? कर रहे हैं। अरे Oh, hi. अच्छा, ये 4 लोग नहीं कर रहे। Guys, we are going for the boating. Then you will merge everything. Anna. కాదు సూర్యుని పెట్టు.